అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన సమయంలో పలువురు ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పనులు సకాలంలో జరగాలంటే ఉద్యోగులు విధుల్లో బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం సహించవమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మండల్ రివ్యూ చేసిన తర్వాత సమస్యల పైన మాట్లాడాలి. సమస్యలు లేకుండా ఉత్తమ మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. మీ అందరికీ నాయకులకు ఒకటే ఒక మాట చెప్తున్నాను. ప్రజలు ఇచ్చినారు, ఆ ప్రజలకు మనం తెల్లవారు లేస్తే 10:30 నుంచి 11:30 వరకు మీ గౌరవ సచివాలయాల్లో నాయకులు అనే వాళ్ళు సచివాలయాలు ఉండాలా. ప్రజలు అక్కడ వస్తారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఉత్తమ మాటలు చెప్తే ఏం జరగదు. ముందర ఎలక్షన్ ఉండదు. వైసీపీ వాళ్ళు ఎడమ చేత్తో కుడి చేత్తో ఎట్లయినా రాజకీయం చేస్తారు. అర్థమైందా? అమ్మేవాడిని అమ్మేస్తారు, మోసేవాడిని మోసేస్తారు. అందుకోసము మనం కూడా బాధ్యతగా ఉండాలి. తెల్లవారు లేస్తే మీ పంచాయతీ సచివాలయాల్లో మీరు ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. సచివాలయం ఎట్లా నడుస్తూ ఉంది, పంచాయతీ అడ్మిన్ సెక్రటరీ ఏ విధంగా పనిచేస్తున్నారు, వెల్ఫేర్ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, విఆర్ఓ ఏ విధంగా పనిచేస్తున్నారు, సర్వేర్ ఏ విధంగా చూడాలి. ఎక్కడ ఏం సమస్యలు ఉంటే సమస్యలు తీసుకురావాలి. మనం ఏదో నాయకులని తెల్లబట్టలు వేసుకుని ఊర్లో తిరిగితే ప్రజలు చెప్పాలా మనకు నాయకులని. నేను అనుకుంటే కాదు కదా. నేను ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేస్తే నా వెనకాల ప్రజలు ఏమంటారు, తెల్లవారు లేస్తే ఎమ్మెల్యే బాధ్యతగా ఉన్నాడప్పా, మన కోసం ఉన్నాడు, మనం ఏడపోతే ఇప్పుడు కలుస్తాడు. ఎమ్మెల్యే ప్రజలు వస్తే ఇంట్లో పండుకొని ఉంటే ఏం చేస్తారు, ఒక రోజు వస్తారు, 2 రోజులు 3 రోజులు వస్తారు. వీళ్ళు ఇంతేలా ఇంకా ఇక్కడ పని జరిగింది, ఇంకో పోయే అవసరం లేదు.